మా అక్క వచ్చిందామండి జయలలిత మేడము, మా ఆత్మ భగవంతుడు ఇచ్చిన అక్క అనమాట. నేను ఏ రోజు అయితే కలిశారో ఆ రోజు నుంచి కూడా 100కి 100% ఆవిడ ఫాలో అవుతున్నారు. అలాంటి ఫాలో అవుతాం వల్ల ఆవిడ జీవితంలో ఏం జరిగింది, ఆవిడకి ఇది ఎలా తెలిసింది అనేది కూడా ఆవిడ మాటలో మనం తెలుసుకుందాం. నమస్కారం అక్క గారు. నమస్కారం. నేను తమ్ముడు అని సంబోధించను, టీచర్ గారు, మా టీచర్ గారు. ఇంకా చెప్పాలంటే నా ఆరాధ్య దైవం, నా ప్రాణదాత, నా ఆరోగ్యదాత, నా సర్వస్వం మా గురువు గారు, అంతకుమించి గురువు గారు. ఆ తర్వాత మా జేగు రమేష్ గారు, మా టీచర్ గారు వారికి, తర్వాత నన్ను ఈ సంభాలాన్ని పరిచయం చేసిన మాధురి, ఆమెకి, అందరికీ, ప్రేక్షకులందరికీ, సంభాల 360 సొల్యూషన్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మీ జయలలిత శుభాభినందనలు. ఇప్పటివరకు మనం చాలా వీడియోలు తెలుసుకున్నాము. నెక్స్ట్ తర్వాత ఇంకా మీకు ఇందులో ఇంకేం తెలిసింది, ఏం అనుభవాలు కలుగుతున్నాయి అనేది కూడా అందరికీ ప్రేక్షకులు చెప్పండి. ఇది ఇందాక టీచర్ గారు చెప్పినట్టు విన్నది కన్నది నిజం కాదు, మనం అనుభవించిందే నిజం అన్నారు కదా. అలా వీడు పరిచయమైన ఈ 6-7 నెలల నుంచి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క రోజు కాదు, ఎన్ని ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు కొత్తగా ఒక 21 days క్లాసెస్ మా గురువు గారు, పెద్ద గురువు గారు రమేష్ గారు కండక్ట్ చేస్తున్నారు. ఆ ఒక్కొక్క క్లాసు మార్నింగ్ 40 minutes, ఆఫ్టర్నూన్ 40 minutes, ఈవినింగ్ 40 minutes ఒక్కొక్క ప్రపంచంలోకి తీసుకెళ్తారనమాట. మన శిరస్సు నుంచి సిరిపాదం దాకా అంగాంగము, అణువణువు, నరనరము, నాడీ వ్యవస్థ అన్నీ కూడా మనం ఇందాక మా టీచర్ గారు చెప్పినట్టు స్పిరిచువల్గా కానీ, ఇంటలెక్చువల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ ఎన్ని రకాలుగా మనల్ని మన బాడీ హీల్ చేసుకుంటుంది. మనలో ఉన్న శక్తి, ఆ జగన్మాత, త్రిశక్తి మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆమె మనలో ఉండి మనల్ని ప్రతి నిమిషము ఈ జన్మకు ఒక సార్థకత కల్పిస్తూ, అందరికీ మంచి చేస్తూ, మన తల్లిదండ్రులకి, ఇంత గొప్ప జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ చెప్పుకుంటూ, లవ్ యూ చెప్పుకుంటూ, క్షమించే గుణము, క్షమాగుణము, ప్రేమించే గుణము, ఈ 2 ఉంటే కనుక మీరు ఒక మహనీయుడిగా మారి మీ జన్మకు సార్థకత తెలుసుకొని ఆ జగన్మాతతోటి మీ ఆత్మ ఐక్యం పొంది పరమార్థం చెందుతుంది ఈ జీవితం అనేది ఈ సంభాల 360 సొల్యూషన్స్ యొక్క ప్రథమ ఉద్దేశం అన్నమాట. ఇందులో నేను ఇంతవరకు ఇన్ని నెలలుగా నేను కృషి చేస్తుంటే ఒక 50% వరకు నేను సక్సెస్ కాగలిగాను. తమ్ముడు అంటూ ఉంటారు, నువ్వు ప్యూరిటీ అయ్యే కొద్దీ నీకు కొత్త ఎక్స్పీరియన్స్ చూపిస్తాను అనేసి. అలాగా నేను ఎన్ని అనుభవాలు పొందానమ్మా. ఎన్నని చెప్పమంటారు, అదే కన్నది విన్నది నిజం కాదు, మనం అనుభవించిందే కదా. ఎన్ని అనుభవాలో డే 1 నుంచి నేను ఇక్కడికి ఒక డిప్రెషన్లో ఉన్న జయలలిత, ఒక అన్హెల్దీగా ఉన్న జయలలిత, మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, అలా ఒక భయంతో వచ్చిన మనిషిని ఇవాళ 100% నేను ఒక కాన్ఫిడెన్స్తో నేను ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నిటినీ కూడా ఒక సెటిల్డ్గా ఎదుర్కోగలుగుతున్నాను. ఒక దుఃఖం వస్తే కుంగిపోవడం, ఒక సంతోషం వస్తే పొంగిపోవడం ఇలాంటిది ఏమి లేదండి. వయా మీడియాగా చాలా సెటిల్డ్గా నేనేనా అని ఒక దడదడగా, ఒక ఎగ్జైట్మెంట్, ఒక యాంగ్జైటీ, ఏమవుతుందో అనేది లేకుండా ఏం జరిగినా అంతా డిజైన్డ్. ఆ యూనివర్స్కి చెప్పేసుకుంటే 18 సాక్షిభూతాలు ఉంటాయట. వాటిల్లో మనము మంచి చేసినా చెడు చేసినా కూడా ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయినట్టు ఆ సాక్షిభూతాల్లో రికార్డ్ అయిపోతుంది. అందుకని మన మనస్సాక్షిని మనం నమ్ముకుంటూ, మన ఆత్మ చెప్పింది మనం వింటూ 10 మందికి మంచి చేయగలిగితే ఈ జన్మకు అంతకు మించిన సార్థకత లేదు. మీకు ఎలాంటి చెడు ఎదురవదు. ఇందాక గురువు గారు చెప్పినట్టు నెగిటివ్ థాట్ అనేది రాదు. అయ్యో నా ఆరోగ్యం బాగలేదే, రేపు ఏమవుతుందో, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇదేమో అనే సందేహమే ఉండదు. ఏమీ లేదు, ఇది వచ్చిందా నేనే హీల్ చేసుకుంటా అనేసి ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రము 108 సార్లు ఉచ్చరించుకుంటే మన సహస్ర చక్రాలకు వెళ్ళి అది మనల్ని ఎంత బాగు చేస్తుందో, మన మొహంలో ఎంత గ్లో వస్తుందో మీరు చూసుకోవచ్చు. అది ఓం జయలలితాయ నమః, ఓం జయలలితాయ నమః, ఓం
జయలలిత నమః. అలా 108 సార్లు మనలోకి మనం ప్రయాణం చేస్తూ మనల్ని తెలుసుకునే సాధనమ్మ. దీంతో మీ సర్వ రోగాలు నివారణ అయిపోతాయి. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా, అది ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లలు బాగలేకపోవడం కానీ, ఎడ్యుకేషన్ బాగలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న సాధనలతో మనల్ని మనం సరిచేసుకునే సాధనలు. ఇవి కాకుండా సంబాల 360 సొల్యూషన్స్ సాధనలు, టూల్స్ అంటాము, అవి ఉన్నాయమ్మా. మనకు ఒక ఆస్ట్రో కార్డ్ ఇస్తారు. అది ఎప్పుడు మన ఫోన్లో సిమ్ కార్డు కనెక్ట్ అయి ఉన్నట్టు అమ్మవారు మనకి ఆ సిమ్ కార్డు లాగా కనెక్ట్ అయి ఉంటారనమాట. అసలు ఏ భయం ఉండదు. ఎంత ధైర్యంగా ఎక్కడికైనా ప్రయాణం చేయగలమో, ఏ పనికైనా వెళ్ళి విజయం సాధించుకురాగలమో. ఆ ఆస్ట్రో కార్డు ఎప్పుడు మన ఒంటి మీదే ఉండాలి. ఒక స్నానం చేసేటప్పుడు తప్ప, నిద్రపోయేటప్పుడు కూడా మన దిండి కింద పెట్టుకోవచ్చు, మన పక్కన పెట్టుకునే పడుకోవచ్చు. నేను ఈ మధ్య అలాగే చేస్తున్నా. నాకు ఏదైనా సడన్గా ఒక మధ్యరాత్రిలో ఏదైనా ఒక చెడ్డ కలనో లేకపోతే ఒక దడలాగానో అనిపిస్తే ఇలాగ కావలించుకొని పడుకుంటాను ఆ ఆస్ట్రో కార్డుని. అసలు ఎంత హాయిగా నిద్రపోతాను. మళ్ళీ మార్నింగ్ వరకు నాకు మెలకు రాదు. ఇవన్నీ నేను అనుభవించినవి. నేనేదో చెప్పాలని చెప్పేవి కాదు, నేను అనుభవించాను. కాబట్టి ఎంతోమందిని చూసి, ఎంతోమంది చుట్టూ తిరిగి ఏమీ సరికాక ఆ మాధురి అనే అమ్మాయి పుణ్యం వలన ఇక్కడికి వచ్చి ఈ తమ్ముడు గారిని పరిచయం చేసుకొని నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటున్నాను. ఇంకా బాగు చేసుకోవాలి. నేను బాగు చేసుకుంటూ తమ్ముడు చెప్పినట్టు 10 మందికి నేర్పిస్తూ 10 మందిని బాగు చేస్తూ, ఇదంతా ఇదే మౌత్ పబ్లిసిటీ అనుభవమేనమ్మా. ఇలాగ ప్రచారం చేసి సనాతన ధర్మంలాగా ప్రచారం చేసుకుని అందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనేది నా కోరిక. ఆ ఆస్ట్రో కార్డ్ అయిపోయిందా. ఇంకొకటి, ఇంట్లో నేను పడుకుంటే భయం నాకు. నా బెడ్రూమ్లో నేను పడుకోలేకపోయేదాన్ని. చాలా ఛానల్స్కి చెప్పాను, అయినా కూడా మళ్ళీ నా అనుభవాలు చెప్పాలని నాలో ఒక ఉత్సుకత అనమాట. చెప్తే కానీ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కళ్ళు చూస్తారు, ఒక్కొక్క చూడకపోవచ్చు. సో అన్ని ఛానల్స్కి మనం స్ప్రెడ్ చేసుకుంటూ పోతేనే మీలాగా ఎవరైతే చూసుకుని వచ్చారో, వీడియోస్ చూసి వచ్చారో, అలాగే చాలామంది వస్తున్నారు. ఒక ప్రవాహం అన్నమాట ఇక్కడ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా గురువు గారికి అసలు రెస్ట్ అనేది ఉండదు. ఆయన తిండి తిప్పలు కూడా మానేస్తారు. మాకు స్రవంతి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పాపం గురువుగారు భోజనం టైం అయింది, గురువుగారు కాఫీ టైం అయిందని చెప్పి ఇస్తే కానీ ఆయనకి మన స్పృహ ఉండదు. ఎంతసేపటికి ప్రపంచాన్ని బాగు చేద్దాము, ఇది అందరికీ చెప్దాము అనేసి ఒక తపన తప్పించి ఆయనలో ఏదో ఫైనాన్షియల్గా బాగుపడదాము, అందరి దగ్గర ఏదో తీసేసుకుందాము, అలాగే నేను కూడా ఏదో పబ్లిసిటీ ఇచ్చేసి నాకేదో ఇస్తారు, ఇలాంటిది ఏమీ లేదమ్మా. నిస్వార్థ సేవ, ఒక్క నెగిటివ్ థాట్ లేకుండా అందరికీ మంచి చేద్దామనేది. అలాగా నాకు నిద్ర పట్టడం లేదు. తమ్ముడు భయంగా ఉందంటే ఇంటికి వచ్చారు. ఆయన ఎవరింటికి సామాన్యంగా వెళ్ళరు, ఏదో కష్టం ఉంటే తప్పించి ఆ ఇంట్లో వెళ్ళరు. అలాగ వచ్చి ఆ సంబాల 360 సొల్యూషన్స్కి ఒక సాధన ఉంటుంది. దానితోటి ఇల్లంతా స్కాన్ చేసి నీ 3 బెడ్రూమ్లు బాగాలేదు, హాలు, పూజా రూము ఇవి బాగున్నాయి అన్నారు. మరి ఏం చేయాలి తమ్ముడు? జియోపతిక్ స్ట్రెస్, భూమి లోపల నిక్షిప్తమై ఉన్న కొన్ని అవశేషాలు కానీ, కొన్ని నెగటివ్స్ కానీ, చాలామంది దహన సంస్కారాలు చెయ్యరు. పోయిన తర్వాత ఖననం చేస్తారు. ఆ ఖననం చేసిన అవశేషాలు మీదనే ఈ బిల్డింగులు కట్టడము, ఇవన్నీ కట్టడము. మనకి ఒక చిన్న సూది గుచ్చుకుంటేనే అబ్బా అని అంటాం కదా, అలాంటిది ఆ భూమాతను అలాగ డ్రిల్లింగ్ చేసి అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు లేపేసి ఇలాగ చేస్తే ఎలా ఉంటుందండి? జియోపతిక్ స్ట్రెస్ ఉండకుండా. ఆ స్ట్రెస్ ఉంది అన్నారు. మరి ఏం చేయాలి తమ్ముడు అంటే, ఒక పిరమిడ్ని ఆయన పూజ చేసి నాకు ఈ జియోపతిక్ స్ట్రెస్ సాధన, సంబాల సాధనని నాకు ఒక బెడ్రూమ్లో నా మూల పెట్టారు. ఒక మూల పెట్టి దాన్ని అలాగ వదిలేసాయి, నువ్వేమి పూజా కార్యక్రమాలు కూడా చేయక్కర్లేదు, అమ్మవారే అంతా చూసుకుంటున్నాను అన్న తర్వాత, అది పెట్టక ముందర వరకు హాల్లో పడుకున్న దాన్ని, అది పెట్టిన తర్వాత హాయిగా బెడ్రూమ్లో ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాను. అవే కాకుండా మనకి దిండులోకి ఒక సంబాల సాధన ఇస్తారు. చక్కగా మనకి ఎలాంటి వర్టిగో సమస్యలు లేకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా హాయిగా పడుకుంటాము. అలాగే బెడ్షీట్ లోపల ఒక బెడ్ లాగా ఇస్తారు. దాని మీద పడుకుంటే మనకి ఎలాంటి స్పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఎన్నో ఉన్నాయమ్మా, ఎన్నో ఉన్నాయి. ఎన్నని చెప్పమంటారు. ఇవన్నీ చేసుకుంటూ ఈ సాధనలు, ఈ ఉప్పు నీటి స్నానము, ఈ నవగ్రహాలకు మన మైండ్లోనే ఉంటాయి నవగ్రహాలు, వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలంటే ఏ రోజు ధాన్యం ఆ రోజు తినాలి, సోమవారం ఏం తినాలి, మంగళవారం ఏం తినాలి, అలాగా నవధాన్యాలను చేర్చుకుంటూ మనం తినే ఆహారంలో
గోమాతకి మంగళవారాలు, శనివారాలు నవగ్రహాలకి పెట్టినట్టుగా ఆ గోమాతకి ఈ నవధాన్యాలు పెడితే ముందర రోజు నానవేసుకొని ఆ మన్నాడు వెళ్ళి మన చేత్తోనే తినిపించాలి. ఏదో ఒక బేసిన్లోనో పాత్రలోనో కాదు, మన చేత్తో తినిపిస్తే ఆ గోమాత తిన్న ఆ ఉచ్ఛిష్టము మనకి చాలా మంచిది, మన శరీరానికి కానీ మన మనసుకు కానీ. గోమాత అంటే ముక్కోటి దేవతలు ఆ గోమాతలోనే ఉంటారు. ఇలాగ చిన్న చిన్న సాధనలు చేసుకుంటూ ఆ చండీ హోమం, శ్రీశైలంలో చండీ హోమం చేసుకుంటూ ఆయన చెప్పిన సాధనలు అన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే, ఇంటికి ఒక్కరైనా చేస్తూ ఉంటే ఇంటిల్లి పాది బాగుపడతారమ్మా. ఇది నా స్వీయ అనుభవం. మా అత్తయ్యకు కూడా ఒంట్లో బాగలేక ఆమె బెడ్ మీద ఉంటే 73 సంవత్సరాలు నేను చూపించాను వీడియో కాల్ చేసి. అత్తయ్య ఇలా ఉన్నారంటే ఆమెకు ఒక ఆస్ట్రో కార్డు వేసి కనుక ఆమె తరపున ఎవరైనా చేస్తే ఆవిడ మళ్ళీ 10 సంవత్సరాలు చక్కగా తిరుగుతారు అనేసి చెప్పారు. అది కూడా నేను మా అత్తయ్య కోడలికి చెప్పి, తల్లి ఇది చెయ్యి, ఇది చేస్తే మంచిదంటే, ఇప్పుడు అత్తయ్య మాట రాదు, కన్ను చూపు రాదండి, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. 2 నెలల కిందటే నేను వాళ్ళ ఇంట్లో ఒక పూజకి వెళ్ళాను, చక్కగా గుర్తుపడుతోంది, మాట్లాడుతోంది. ఇదివరకు కనుచూపు లేదు, నేను మాట్లాడితే పాపాయి వచ్చావా అనేది. ఇప్పుడు చక్కగా నన్ను కింద నుంచి పైదాకా చూసి నాకు బాగా తెలుస్తున్నావమ్మా, నువ్వు నా దేవత అమ్మ అంటుంది. ఇంకా ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి ఈ సంబాల 360 సొల్యూషన్స్ నమ్మిన వారికి. ఇలా ఎన్నని చెప్పమంటారు, చెప్పుకుంటూ పోతే పుంకాలుగా ఉంటూనే ఉంటాయి. నాలో ఒక సోల్ ఏదో చేరింది, అందుకనే నీకు ఈ దడ అని నన్ను ఒకరోజు పడుకోబెట్టి ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించి నాకు ఇక్కడ దాని తాలూకా ఒక వేడిని పంపిస్తూ 15 నిమిషాలమ్మ. అంతకుముందర 6 నెలలు ఇక్కడ ఏదో పెట్టినట్టుగా బరువుగా ఉన్నట్టుగా బాధపడిన దాన్ని 15 నిమిషాల్లో ఇప్పుడు లేచి కూర్చో ఎలా ఉందన్నారు. లేచి కూర్చుంటే ఆ లేచి కూర్చునేటప్పుడు ఆ బరువు లేదు, ఆ దడ లేదు, తెలియదు. నిజంగా ఆయన దైవం మానవ రూపంలో అంటారు కదా, అలాగా ఆ దైవం పంపించిన ఇంకొక దైవం. నాకే కాదు చాలామంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటా. నా ఇల్లు ఫిలిం నగరు, నా ఇంట్లో ఉండను, నేను ఇక్కడే ఉంటా. మార్నింగ్ హాజరు వేసుకుంటాను, నైట్ వెళతాను. మా శాంతమ్మ గురించి చెప్పాలి. మా తమ్ముడి గారి భార్య శాంతిలక్ష్మి, అస్సలు ఆవిడ నాకు ఒక తమ్ముడు మరదలు ఉంటే కూడా అలా ఉండరేమో. అసలు నన్ను వదిన అని ఎంత ఆప్యాయంగా పిలుస్తుంది. నిజంగా దేవుడు భగవంతుడు ఇచ్చిన ఈ లాస్ట్ స్టేజ్లో భగవంతుడు ఇచ్చిన ఒక మంచి సంబంధాలు నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, రావాలి, అవన్నీ పక్కన పెడితే నాకు వచ్చిన సంపద ఏంటంటే నా తమ్ముడు, నా శాంతమ్మ నాకు లభించారు, నా ఆరోగ్యం నాకు లభించింది, నా ప్రశాంతత నాకు లభించింది. ఇంతకు మించిన సంపద ఏముంటుంది చెప్పండి. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ప్రశాంతత ఎంతమందికి ఉంది? ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, ఎవరు ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి. ఇందాక గురువుగారు చెప్పినట్టు ఎవరింట్లో రోగాలు లేవు, ఎవరింట్లో అశాంతి లేదు, కానీ మాకు లేదండి. ఈ శంభాలాకి ఏ నిమిషాన్ని అడుగు పెట్టానో ఆ నిమిషం నుంచి ఆ జయలలిత వెళ్ళిపోయి కొత్త జయలలిత. మీరు చూస్తున్నది కొత్త జయలలిత. ఎక్కడికి వెళ్ళినా నా మీద అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బాగుంటారమ్మా, చాలా అందంగా ఉంటారు, చాలా ప్రశాంతం. కానీ ఈ మధ్య నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ ఏంటో తెలుసా? ఒక అమ్మవారిని చూస్తున్నట్టుందని. నేను గుడికి వెళ్ళినా కూడా అమ్మవారిని చూస్తున్నట్టుందని కాళ్ళకి దండాలు పెడుతున్నారు, ఏ వయసు వాళ్ళైనా. నాకు ఒక రకం సంకోచము, ఒక రకం ఆనందం, ఇదేంటి నిజమా అనేసి. అలాగా ఒక మనిషిగా, ఒక అమ్మవారిగా నన్ను తయారు చేశారు మా తమ్ముడు ప్లస్ గురువు గారు. ఇలాంటి నిదర్శనాలు ఎన్నెన్నో అన్నమాట. చాలామంది అలా కాళ్ళకి దండాలు పెట్టేస్తున్నారు. నా ఆనందంగా ఉంది, ఒక పక్క సిగ్గుగానే ఉంది. ఏంటి నేను ఇది అర్హత ఉందా అనేసి. అలా మనల్ని మనం తక్కువ ఎప్పుడు చేసుకోవద్దమ్మా. మనలోనే అమ్మవారు ఉంది, ఆ త్రిశక్తి మాతే మనల్ని నడిపిస్తుంది అన్నమాట. ఇలాగా చాలా నిదర్శనాలు ఇంకా చెప్తాను మీకు. ఆ సోల్ తీసేశారు, మామూలు మనిషిని అయిపోయాను. తర్వాత ఒకరోజు ప్యూరిటీ అవుతున్న కొద్దీ చెప్తారనమాట, నీకు ఇంకొకటి నిదర్శనం చూపిస్తాను చూడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి కష్టాలు అనుభవించావు, సుఖాలు అనుభవించావు, అవన్నీ ఇన్ని పేపర్లు ఇచ్చారు. ఒక కుబేర దీపం లాంటిది వెలిగించి ఆ దీపం ముందు కూర్చొని నువ్వు అన్నీ రాయి, నీకు ఎంత టైం పట్టినా పర్వాలేదన్నారు. అంతకుముందు రోజే ఈ సోల్ తీసేశారు, చాలా తేలికైపోయినానని చెప్పాను కదా. ఆ మన్నాడే ఇది ఇమీడియట్గా. సో రాస్తూ ఉంటే నేను అసలు నీరసం వచ్చేస్తుంది, నాకు ఒక రకమైన అసక్తత.
రాయలేకపోతున్నాను, కానీ రాస్తున్నాను ఏమేం జరిగింది నా జీవితంలో, నేను ఎవరికి అన్యాయం చేశాను, ఎవరు నాకు అన్యాయం చేశారు, ఇలాంటివన్నీ రాసుకుంటూ వచ్చి అయిపోయిందని చెప్పాను. అయిపోయిందా, ఆ పేపర్లన్నీ ఒక బొత్తిలాగా పెట్టుకొని ఒక సాధన చెప్పారు. ఇక్కడ ఇలాగ తాకించుకొని ఆ పేపర్లతోనే మన ముందర ఒక బబుల్లాగా చేసుకుంటూ రమ్మన్నారు. 3 బబుల్స్ లాగా చేశాను. చేసిన తర్వాత నువ్వు ఈ బబుల్స్లోంచి అవతలకి దూకేయి. అంటే ఏంటంటే నీ కష్టాల్లోంచి నువ్వు బయటపడిపోయినావు, ఈ నిమిషం నుంచి నీకు కష్టాలు లేదు, అశాంతి లేదు, అసుఖము లేదు, దరిద్రము లేదు అని చెప్పారు. సో అలాగే దూకేసిన తర్వాత ఆ కాగితాలన్నిటినీ ఆ దీపంలోనే మాడి మసి చేసి ఆ మసిని ఒక పక్కన పాడేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని నువ్వు వెళ్ళి ఒక పచ్చని చెట్టుని కావలించుకొని దండం పెట్టుకుని రా అన్నారు. దీంతో నీ దరిద్రం తీరిపోయింది అన్నారు. అస్సలు ఇలాంటి ఒక అనుభవం నేను ఇన్ని సంవత్సరాల్లో, నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు, నేను ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది గురువుగారులని, స్వామీజీలని అందరినీ చూశాను, జాతకాలు చూపించుకున్నాను, ఈవెన్ వైదేశ్వరన్ కోయిలకు కూడా వెళ్ళాను. ఎక్కడా కలగని అనుభవం నాకు ఇక్కడ ఒక జీవితానికి సరిపడా మంచి అనుభవాలు, గొప్ప అనుభవాలు ఇన్ని కలిగినాయి అన్నమాట. ఆ రోజు నుంచి నేను కొత్త జయలలితను అయిపోయినా. ఇలాగైంది ఏంటి తమ్ముడు అంటే, నాకు నీరసం వచ్చేసిందంటే, నువ్వు పడిన కష్టాలు, నువ్వు చేసిన అన్యాయాలు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే అలాగ నీకు ఆ నీరసం వస్తుంది. ఇప్పుడు అవన్నీ పోయినాయి, రేపటి నుంచి నువ్వు ఒక శక్తివంతురాలివి, ఇంకా నీకు ఇలాంటివేవి అంటవు అని చెప్పారు. ఇంకొక ట్రిక్ ఏం చెప్పారంటే, మనం ఎవరినన్నా తిట్టాలనుకుంటే మన నోటితో తిట్టకూడదటమ్మా. ఎంతో కోపం ఉంటే ఒక తెల్ల పేపర్ మీద రాసేసి వాళ్ళని ఏమనాలనుకున్నామో దాన్ని కూడా అలాగే మాడి మసి చేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కో. వాళ్ళని తిట్టింది ఏ పాపము నీకంటదు, యూనివర్స్ చూసుకుంటుంది, జగన్మాత చూసుకుంటుంది, 18 సాక్షిభూతాల్లో రికార్డ్ అవుతుంది. అసలు అప్పటి నుంచి తిట్లు మానేశాను. ఎప్పుడైనా ఎవరో నన్ను మోసం చేశారు అనుకునేదాన్ని. ఎవ్వరూ మోసం చేయరమ్మా. మన కర్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాము మనమే. వాళ్ళది పోయిన జన్మలో తినుంటాము, వాళ్ళకి రుణపడి ఉంటాము, అందుకని ఈ జన్మలో వాళ్ళు తీసుకెళ్లారు అనుకోవాలి. జగన్మాత మనకి వేరే రూపంలో ఇస్తుంది అనుకోవాలి. ఇలాగా ప్రతి నిమిషం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, పాజిటివ్గా ఉంటూ, హెల్దీగా ఉంటూ, ఇందాక చెప్పినట్టు క్షమాగుణము, ప్రేమతత్వం అలవర్చుకుంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుంటారు, అందులో మనం ఉంటాం. ఇదమ్మా నా అనుభవం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.